ఈ మాట మాట్లాడుతున్నారు ఏ సందర్భంలో అని మనము పరిశీలన చేసినప్పుడు, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని ఆయనను గూఢార్థములు కలిగినటువంటి మాటల చేత శోధించాలని సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చేసింది. పిల్లరా, ఆమె రాజుగారి యొక్క ఆస్థానమునకు లేక రాజుగారి సన్నిధికి వచ్చినప్పుడు ఆ పరివారము, ఆయన ఏర్పాట్లు, ఆ యొక్క అంతఃపురమును, ఆ భోజన పదార్థములు, వీటన్నిటిని చూసి ఎంతగానో, అయ్యా నేను నిన్ను గురించి విన్నది కొద్దిగా, ఇప్పుడు కనులారా చూస్తాను, మహా గొప్పగా ఉన్నదని ఆమె రాజును కొనియాడుచు, ఇక్కడ రాజుతో అనుచున్న మాటలు మనము 8వ వచనంలో చూస్తున్నాం. పిల్లారా, గమనించినట్లయితే చూడండి, 7వ వచనాన్ని కూడా ఒకసారి ధ్యానం చేద్దామండి. 7వ వచనమును 6, 7 వచనం ఉన్నాయి. రాజుతో ఇట్లైనను, నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులార చూడక మునుపును ఆ మాటలు నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఆయన యొక్క జ్ఞానమును గురించి, ఆ రాజ్యమును గురించి విన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందంట. కానీ విన్నదానిలో కొంతయే నేను విన్నానయ్యా అంటూ సొలొమోను రాజుగా ఉన్న ఇశ్రాయేలీలు జనులు భాగ్యవంతులు అని అంటుంది ఈవిడ. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. రాజు మాట, రాజు యొక్క జ్ఞానమును వినుచున్న జనులు భాగ్యవంతులని ఈవిడ, ఈ షేబా దేశపు రాణి కొనియాడుచున్నది. పిల్లారా, భౌతిక సంబంధమైన విషయాల్లో భాగ్యవంతులుగా ఎంచబడి ఉన్నారు ఇశ్రాయేలీలు. షేబా దేశపు రాణి అంటుంది, నీ జనులు భాగ్యవంతులయ్యా. అయితే పిల్లారా, ఈ సొలొమోను రాజునకు దేవుని ప్రజలను పరిపాలించుటకు ఆ జ్ఞానమునిచ్చిన వాడు, ఆ ఐశ్వర్యమునిచ్చిన వాడు, ఆ రాజరికమునిచ్చిన వాడు మహోన్నతమైన దేవుడు, సర్వసృష్టికర్త అనే దేవుడు. ఆయన మాటలు వినువారు ఇంకెంత భాగ్యవంతులు. ఒక రాజు మాట వినే జనుల భాగ్యవంతులైతే, ఆ రాజుకు ఆ జ్ఞానమునిచ్చిన వాడు, ఆ రాజును సృజించిన వాడు, లేక ఆ రాజుకు ఆ రాజ్యమునిచ్చినటువంటి సర్వ సృష్టికర్త అనే దేవుని మాటలు వినుచున్న ప్రజలమైన మనము ఎంత భాగ్యవంతులో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. పిల్లారా, సహోదరులు, దైవజనులు, స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులంటే దేవయ్య గారు రక్షకుడైన క్రీస్తుని గురించి సువార్తమానమును మన అందరికీ వినిపించాలని, ఆ ధన్యత, ఆ భాగ్యమును క్రీస్తు లేఖనముల ద్వారా విని అందరూ భాగ్యవంతులు కావాలని సదుద్దేశము కలిగి సహోదరులు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాడండి. దేవుని మాట వినుట బహు ధన్యత, భాగ్యం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దిక్కు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులన్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పిల్లలు గమనించండి, ఇక్కడ అనేకమైన ధన్యతల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ విషయమై ధన్యులు, ఇక్కడ మరి దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి. ఉద్యోగపరముగా నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీవు గొప్పగా ఉండవచ్చు, నీకున్నటువంటి ఆస్తిని బట్టి నువ్వు గొప్పగా ఉండవచ్చు, నీకున్న వ్యవసాయ సంపదను బట్టి నువ్వు గొప్పగా ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఆధ్యాత్మిక విషయములో ఏ స్థితిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయ సంబంధమైన స్థితిలో ఉన్నా, కూలి పని చేసుకుని బ్రతుకుచున్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉంటే నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలు అవుతావు. ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప భాగ్యము క్రీస్తు మాటల్లో ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనామండి. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, కృత నిబంధన భాగంలోని లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి మనము కొన్ని లేఖన భాగాలను గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో 8వ రోజున తల్లి అయిన మరియా యోసేపు ప్రభువారిని దేవాలయమునకు తీసుకుని వచ్చారు. ఆ సందర్భంలో యెరూషలేములో ఇశ్రాయేలుల ఆదరణ కొరకై ఎదురు చూస్తున్నటువంటి ఒక మనుషుడు ఉన్నాడండి. ఆయన సిమియోను. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టుచువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అప్పటికే చాలా వృద్ధాప్యములో ఉన్నటువంటి వాడు ఈ సిమియోను. అయితే ఇశ్రాయేలీయులను ఆదరించువాడు, ఇశ్రాయేలును రక్షించువాడు, ఆ ఆదరణకరమైనటువంటి క్రీస్తు యేసు వారిని చూసేంత వరకు ఇతడు మరణము నందుడని దేవుని చేత ప్రేరేపించబడిన వాడై పరిశుద్ధాత్మ మరి ప్రేరణ వలన ఇతడు దేవాలయమునకు వచ్చాడండి. దేవాలయమునకు వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, శిష్యుడిగా ఉన్న యేసు ప్రభువాన్ని చూసి ఆయన చేతుల మీద ఎత్తుకొని 29, 32 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. ఇక నా జీవితము ధన్యమయ్యా. నీ రక్షణ నేను కనులారా చూశాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక ఇశ్రాయేలు రక్షకుడైన క్రీస్తు యేసుని చూసే ధన్యతను, భాగ్యమును నాకు ఇచ్చావయ్యా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎందుకు ఇక్కడ ఆహ్వానించబడ్డాం? మన జీవితాలు లోక సంబంధమైన విషయాల్లో అనేక విధములుగా సతమతమవుతున్నవి. శ్రమ, బాధ,